సార్ మీ దగ్గర ఇన్ని ఐడియాస్ ఉన్నాయి, మీరు చెప్తున్నారు ఉపాధి అవకాశాల్లో బంగారు తెలంగాణ చాలా తక్కువ ఉంది, మనం అనుకుని సాధించలేకపోతున్నాం అంటున్నారు. ఆ ఉపాధి అవకాశాల్లో భాగంగా మీరు MLM అనే ప్రాజెక్ట్ని ఎక్స్పోజ్ చేయడం అంటే నిరుద్యోగ యువతకి ఒక పని కల్పించాలి అని మీరు మల్టీ లెవెల్ మార్కెటింగ్ సిస్టమ్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు. కానీ అసలు మనకున్న యాక్ట్లో MLM అనేది బ్రాకెట్లో బ్యాండ్ అని ఉంది. మరి మీరు బ్యాండ్ ఐటెంని తీసుకొచ్చి నిరుద్యోగ యువతకి మీరు దాని మీద ఫోకస్ చేయడం అనేది అది చట్టానికి విరుద్ధంగా వెళ్ళడం అనుకోవచ్చు కదా. నేను అడ్వకేట్ కాబట్టి ఎప్పుడు చట్టానికి విరుద్ధంగా పోను. నేను MLMను బ్యాన్ చేయలే, మనీ సర్క్యులేషన్స్ని బ్యాన్ చేశారు. మీరు ఆ చట్టాన్ని తీసుకుంటే 1978లో MLM మల్టీ స్కీమ్స్ వాటిని బ్యాన్ చేశారు. అయితే ఇక్కడ ఏమైందంటే డైరెక్ట్ సెల్లింగ్ వేరు, మనీ సర్క్యులేషన్ వేరు. ఇప్పుడు నేను ప్రమోట్ చేసింది కానీ నేను ప్రమోట్ చేయాలనుకుంటున్నది కానీ ఇది డైరెక్ట్ సెల్లింగే తప్ప ఇది మనీ సర్క్యులేషన్ కాదు. ఇప్పుడు ఒక మాట చెప్పాలి, కమ్యూనిస్టులు బాధపడ్డా కూడా కమ్యూనిస్ట్ అనే పదం భ్రష్టు పట్టిపోయింది ఈ రోజుల్లో. కానీ కమ్యూనిజం మంచిది కాదని నేను అన్నా, ఆ పదం భ్రష్టు పట్టిపోయింది ఎందుకంటే మన ప్రవర్తనల వల్ల. MLM అనేది చాలా మంచిది, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది చాలా గొప్ప స్కీమ్. ఇది ఫ్యూచర్ బిజినెస్. ఇది ఇవాళ ఏ ప్రభుత్వాలకు ఇష్టం లేకపోయినా, ఏ పార్లమెంట్లకు ఇష్టం లేకపోయినా, రేపు అన్ని పార్లమెంట్లు కూడా వరల్డ్ వైడ్గా. కానీ మళ్ళీ MLM కంపెనీలో మొదటి దశలో తీసుకున్న వాళ్ళకి మాత్రం బెనిఫిట్, తర్వాత వచ్చేసరికి అది చాలా నష్టపోతున్నారు అనేది దానికి స్పెషల్గా EOW పనిచేస్తున్న సైబరాబాద్ కమిషనర్ గారు కూడా అది స్కీమ్స్లలో ఉన్న లోపం. అది అంటే పిరమిడ్ స్కీమ్స్ అని ఉన్నాయి. MLMలో 3 రకాలు ఉన్నాయండి. ఒకటేమో MLMను అడ్డం పెట్టుకొని మనీ సర్క్యులేషన్ చేయడం అనేది ఒకటి, అది 100% ఇల్లీగల్. సజ్జనార్ గారు ఇవాళ సైబరాబాద్ కమిషనర్గా ఉన్న, అంతకుముందు ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ చీఫ్గా ఉన్న ఆయన చేస్తున్నది 100% అది మంచి పని. ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ పిరమిడ్ స్కీమ్స్ను కానీ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ను కానీ చెండాడుతున్నాడు, ఒక్కదాన్ని కూడా మిగిలనియట్లేదు. మనసారా నేను అభినందిస్తున్నాను ఆయన. అయితే ఒకదాన్ని ఫోకస్ చేసి ఆయన చేస్తున్న క్రమంలో కొన్ని జెన్యూని కూడా బలైపోతున్నాయి. ఆయనకు అర్థం చేయించడానికి నేను రెండు సార్లు ప్రయత్నం చేశాను. ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలో డీజీపీ అనురాగ్ శర్మ గారి ముందుకు సజ్జనార్ గారు వచ్చి కూర్చున్నారు. బహుశా నేను మాట్లాడుతానంటే ఆయన పిలిపించారు. 3 గంటల సేపు నేను చెప్పాను, MLMస్లలో అన్నీ చెడ్డే కాదు, ఈ కాన్సెప్ట్ మంచిది, దీన్ని మనం ప్రమోట్ చేయాలి. ఒకవేళ చట్టాలలో ఏమైనా లోపాలు ఉంటే సవరించుకోవాలి, కానీ మనకు ఉపయోగపడేదాన్ని మనం రిజెక్ట్ చేయకూడదు అంటే ఆయన అర్థం చేసుకోవాలి. రెండోసారి శివధర్ రెడ్డి గారు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నప్పుడు కూడా నేను ఆయనతో మాట్లాడుతానంటే మళ్ళీ నన్ను పిలిపించాడు. మళ్ళీ 3 గంటల సేపు చెప్పినా కూడా ఆయన అర్థం చేసుకోలేదు. ఆయన ఏమనుకుంటుండంటే ఈ MLM అన్నీ ఒకటే గడగడుతున్నాడు. MLMలో ఉన్న బ్యూటీ నేను చెప్తాను. అంటే 90% వారు అనేది కరెక్టే, బట్ 10% కూడా మనం చూడాలి కదా. పురుషులల్లో పుణ్య పురుషులు వేరయ్యా, అట్లనే మన స్కీమ్లలో కూడా మంచి స్కీమ్స్ కూడా ఉంటాయి. MLM కాన్సెప్ట్ అసలు ఎందుకు వచ్చింది అనేది మీకు చెప్తాను నేను. ఫస్ట్ టైం ఇది ఎక్కడ మీడియాలో డిస్కషన్ కూడా రాలే. కార్ల్ రెయిన్బోర్గ్ అనే అతను చైనాలో కాల్గేట్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు 1920sలో ఈ జపాన్ అగెనిస్ట్ యుద్ధం ఒకటి స్టార్ట్ అయింది. అప్పుడు ఆయన తీసుకుపోయి ఐలాండ్లో పడేస్తారు. ఆయనతో పాటు కొన్ని 100 మందిని పడేశారు. తిండి లేక అందరు చచ్చిపోయారు, ఆయన ఒక్కడే బతికాడు. ఎట్లా బతికిండంటే అక్కడ కొంతమంది ట్రైబల్ పిల్లలు ఆ తోళ్ళు తర్వాత ఇవన్నీ ఉడకబెట్టుకొని తర్వాత కొన్ని మొలలు ఇట్లాంటి ఐరన్ స్క్రాపు వాళ్ళు బతుకుతున్నారు. ఈయన వాళ్ళని అనుసరించి అట్లా బతికిండు. ఆయన 1934లో రిలీజ్ అయ్యి బయటకు వచ్చినాక 2 ఎకరాల స్థలంలో కొన్ని మొక్కలను పెంచి ఆ మొక్కల్లో నుంచి న్యూట్రియంట్స్ని తీసి విటమిన్స్ను కూడా మనం సప్లిమెంట్స్ లాగా ఇవ్వచ్చు అనేది కనుక్కున్నాడు ఆయన. కానీ అది కొత్త కాన్సెప్ట్, ఎందుకంటే విటమిన్స్ని అప్పుడే కొత్తగా కనుక్కున్నారు. శరీరానికి విటమిన్స్ కావాలి, ఏ విటమిన్ నుంచి కే విటమిన్ వరకు కూడా 1905 నుంచి 1935 మధ్యలోనే కనుక్కున్నారు. ఆ టైంలోనే విటమిన్స్ కేవలం ఫుడ్లోనే కాదు, విటమిన్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన సప్లిమెంట్స్లో కూడా ఉంటాయని మొట్టమొదటిసారి కనుక్కున్నాడు. కానీ ఈయన మాటలు ఎవరు నమ్మలే. ఈయన ఏ షాప్లో పెట్టినా అమ్ముడుపోలే. అప్పుడు ఏం చేశాడంటే కొత్తగా మనం మొదలుపెట్టేది ఏదైనా పర్సన్ టు పర్సన్ పోయి చెప్తే తప్ప ఇది అర్థం కాదు అని చెప్పి ఆ మంచి ప్రోడక్ట్స్ని ఇంటింటికి తిరిగి చెప్పే విధంగా టీం తయారు చేశాడు. దానిలో మరి కమిషన్ రావాలి కదా, ఒక్కరితో కాదు కదా. అందుకని మల్టీ లెవెల్ తీసుకుపోయాడు ఆయన. అందరికీ లాభం చూపెట్టాలి కదా, ట్రైన్ చేసే వాళ్ళకు, పర్యవేక్షించే వాళ్ళకు, అందరికీ. ఈ మల్టీ లెవెల్ అనేది 1934లో న్యూట్రిలైట్ అనే ఒక కంపెనీతోని స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినాక అమెరికాలో కేసులు వచ్చినాయి. మన ఇండియాలో సజ్జనార్ ఎట్లా పెట్టించాడో అమెరికాలో కూడా కేసులు వచ్చినాయి. ఆ కేసులను ఎదుర్కొనే క్రమంలో ఆయన చాలా ఆర్థికంగా చితికిపోయి 1957లో ఆల్మోస్ట్ ఆ కంపెనీ క్లోజ్ అయ్యే స్టేజ్కి పోయింది. అందులో ఉన్న 2 సోదరులు
వాళ్ళు ఈ కంపెనీని టేక్ ఓవర్ చేసి వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారు. మళ్ళీ స్టార్ట్ చేసి ఒకటే ఒక ప్రోడక్ట్, అది వాషింగ్ డిటర్జెంట్తోని మళ్ళీ ఎంఎల్ఎం సిస్టాన్ని మళ్ళీ తీసుకొచ్చారు. వాళ్ళ మీద కేసులు అయినాయి. అమెరికా కోర్టులలో 10-15 సంవత్సరాలు జరిగిన తర్వాత వాళ్ళు దీన్ని కేసులు కొట్టేసి దీన్ని పర్మిట్ చేశారు. ఆ తర్వాత చాలా దేశాలకు ఈ కంపెనీ పోయింది. యాంబే అని, న్యూట్రలైట్ అని, ఏ దేశంలో పోతే ఆ దేశంలో కేసులు అయినాయి. ఇండియాలో కూడా కేసులు అయినాయి. ఆ సీఈఓని కూడా ఇండియాలో మన హైదరాబాద్ జైల్లోనే పెట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు సజ్జనార్ గారు కేసు పెడితే. అయితే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఒక మంచి ప్రోడక్ట్ జనంలోకి పోవాలంటే పర్సన్ టు పర్సన్ ప్రచారం చేయకపోతే పోదది. ఇవాళ నేను బతికి ఉన్నానంటే ఈ న్యూట్రలైట్ సప్లిమెంట్స్ కనుక వాడకపోయి ఉంటే ఈ పాటికి నేను ఉండకపోతుంటుంది. నాకు క్యాన్సర్ వచ్చి ఈ గ్లాండ్ తీసేశారు. అయినా నేను 61 ఇయర్స్ ఏజ్లో ఎనర్జెటిక్గా, హెల్తీగా, హెయిర్ ఫాల్ కూడా కాకుండా, స్కిన్ మీద రిన్సెస్ లేకుండా రోజుకు 18 గంటలు పనిచేయగలుగుతున్నానంటే బికాజ్ ఆఫ్ సప్లిమెంట్స్. బయట మనకు సప్లిమెంట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్స్ గర్భవతులకు ఇచ్చే ఐరన్ ట్యాబ్లెట్స్ కూడా ఇలా పిల్లలు పుట్టుతున్నప్పుడే వాళ్ళ క్యాన్సర్ రావడానికి, బుద్ధిమాంద్యానికి, శరీర అంగవైకల్యానికి కారణమవుతున్నాయి. బట్ ఈ సప్లిమెంట్స్లలో వచ్చే ఆర్గానిక్ సప్లిమెంట్స్ ఏవైతున్నాయో వాళ్ళని దాని నుంచి కాపాడుతున్నాయి. ఇప్పుడు నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, వితౌట్ ఆపరేషన్ నేను సప్లిమెంట్తో బాగు చేసుకోగలిగాను. ఇంత మంచి ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసే పద్ధతి బాగాలేకపోతే పద్ధతి మార్చుకోమనాలి. కానీ ఆయన కూడా ఏమంటాడు, ప్రోడక్ట్స్ మంచిగా కావచ్చు కానీ పద్ధతి మంచిగా లేదు అని అంటాడు. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి ఐ డ్రీమ్స్కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.